కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతా ఒక 5-6 కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే నేను గమనించాను, నేను నా అనుభవంలో చెప్తున్నాను. నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది, ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఏమవుతుంది, రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు. పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది, బాచుపల్లి వస్తున్నది. బాచుపల్లిలో కూడా అదే చూసాం. ఒకటి కాదు, చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి, అటెనక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఇది నీకు తరలించాలని లొల్లి. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తానే తీసుకోవాల నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు గానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 8 ఏళ్లు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్లు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించాం. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళే వచ్చారో ఏం చెప్పారు, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి, సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్లు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఒక పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించినాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు. ఆ 9 గ్రామాల్లో మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మాసిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలు పెట్టిండ్రు. ఫార్మాసిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం, ఫార్మా సిటీ కాదు. మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్, సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు. కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసిండు. ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు, మాకు పరిజ్ఞానం లేక కాదు, మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి. ఈ 2030వ సంవత్సరం కల్లా 100 బిలియన్లు కాదు $200 బిలియన్ పెట్టుబడి తెలంగాణకు తేవాలి. ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే 4-5 లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ, అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్, అందులోనే లివ్, వర్క్, లెర్న్, ప్లే అంటూ ఇట్లా ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని, ఊరికేనే కాదు, ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్, ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడానికి, ఇన్వెస్ట్మెంట్ ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్. దానికి ఇన్ఛార్జ్ గా శాంతి కుమారి గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు అన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీ సెక్రటరీని ఐర్లాండ్ కి, తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో అన్ని చోట్లకు పంపారు. ఒక 5-6 దేశాలు పోయినారు వాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు, ఐర్లాండ్, సింగపూర్, ఇంకెక్కడెక్కడో పోయారు. మేము పోలేదు, అధికారులు పోయారు. వాళ్ళని కూడా తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మాసిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం, ఎందుకంటే అప్పటికే మొత్తం 13-14 ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా 8,000 పైచిలకు ఎకరాలు మిగులుతోంది. దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అందరూ 200 ఎకరాలు కావాలి, 300 ఎకరాలు కావాలని ముందుకు వచ్చినారు. సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా, సబితక్క, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి, అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు. అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు, రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు, పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు, ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని
ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి. ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు. లేఅవుట్లు కూడా మేమే చేసినాం. 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డెక్కినారు.